అక్క ఫస్ట్ నుంచి మరి మీ మమ్మీ వస్తానే కదా నేను నీ బర్త్డేకి వస్తాను. అయినా చందనకు వాళ్ళ మమ్మీ ఉంది కదా, అబ్బాయి అన్న పిలువు, నేను రావన్నా రాను. ఎందుకు రాను. ఎందుకు కావాలమ్మా నీ బర్త్డేకి చెప్పు. నువ్వు పిలిచినావా? ఎప్పుడు పిలిచినావు? పొద్దున్నే చెప్పాలి నా బర్త్డే ఉందాక సాయంత్రం రాను. సాయంత్రం పొద్దున రాను. చెప్తాక సాయంత్రం కిందికి పోతాం, మీదికి వస్తాం. గుండు నీ హెయిర్ చూపి, నీ హెయిర్ చూపి అబ్బా. నీ హెయిర్ కి ఏం పెడుతున్నావు చెప్పు. బ్లూ కలర్ షాంపూనా? దాని పేరు తెలియదా? షిక్ షాంపూ. మీకు ఏం? ఓ షిక్ షాంపూ అంట. బ్లూ కలర్ ఎందుకు ఉంటుందిరా? నల్ల షాంపూ కాదు అది, బ్లాక్ ఉంటుంది. షిక్ షాంపూ బ్లాక్ ఉంటుంది కదా నల్ల షాంపూ అది. ఓ బ్లూ కలర్ షాంపూ క్లినిక్ ప్లస్ వాడుతున్నావు. క్లినిక్ ప్లస్ రా బ్లూ షాంపూ అంటే. మరి మేము కూడా అదే కదా. నా పిలుక మీరుకేం పెట్టుకోవాలి. ఏమో నేను మళ్ళీ స్పెషల్ మమ్మీ ఏం ఫీల్ కట్టుకోవాలి టిఫిన్లో. ఎందుకేంలే ఊక పప్పు చేస్తారు మీ అమ్మ అయితే. ఎటు కూడా పప్పు కిలో తెచ్చి పెడతాడే ఉంది డాడీ కదా. గుండు మళ్ళీ నువ్వు చెప్పాలి అన్నలు ఏమన్నా మంచిగా ఇంత పులిహోర బగారన్నం వండి పెట్టొచ్చు కదా. కాదు పొద్దుగాల మీ ఫ్రెండ్స్కి ఆమెకి ఇష్టమైనది పెడతలే అంటారు. కంప్లీట్ చేద్దామా? పొద్దున్నే చెప్పాలి. రేపు నీకు నా ఏమైతే ఇష్టమో చెప్పాలి మమ్మీ. రేపు కదా డబ్బండా చాక్లెట్లు పెట్టుకొని పోయిందన్న. మా క్లాస్ లో కొత్త వరకు చాక్లెట్లు కదా. ఎంతమందికి పంచినావు బేట? టీచర్ వాళ్ళు 2 తీసుకున్నారు. అవునక్క టీచర్ వాళ్ళు 2 తీసుకుంటారు. అనాలే టీచర్ మా బర్త్డేనా మీ బర్త్డేనా? మీరు చాక్లెట్స్ తినొద్దు పుచ్చిపన్ను వస్తాయి అంటారు కదా. 2 చాక్లెట్ తీసుకున్న టీచర్ అన్న 2 చాక్లెట్ తీసుకుంటారు మేడం. ఒక చాక్లెట్ మేడమే తీసుకుంటారు, ఒక చాక్లెట్ ఆమెకే పెట్టాలి. ఇయ్యలే ఒకటే తినిపించలే మేడం, ఒకటే తీసుకుంటారు. ఏ టీచర్ తినిపించాలి అయితే? మీ ఫ్రెండ్స్కి వంచినావా? నా టీచర్కి లేరు చాకి. రేపు తీసుకో మళ్ళీ. మీ డాడీ ఎట్లా సాయంత్రం మీ నా క్లాస్లో లేవాక, మీ నా క్లాస్లో ఇట్లా సగం పంచలే. అంటే మొత్తం ఎన్ని చాక్లెట్ వచ్చినాయి ఒక డబ్బాలో? బర్త్డే గర్ల్ ఈమెనే అందరు విత్ చేయండి. హ్యాపీ బర్త్డే నిహారిక. నేనైతే పొద్దుగాల సెంటు కొట్టిన. నా గిఫ్ట్ అయిపోయింది అబ్బా. ఏమన్నా స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది, పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి. స్కూల్లో ఏమనలేదా? బాగున్నావు ఈరోజు స్మెల్. ఇలా బర్త్డే అని ఏమనలే. ఉట్టప్పుడు కొట్టుకో బయట పెడతారు. ఏం తిన్నావు మరి? చాయ్ తాగినావా వచ్చి? మరి మాకు లేదా చాయ్? ఇల్లు తుడుస్తుందక్క. ఎందుకు ఇప్పుడు ఎందుకు తుడుస్తారా? పొద్దున్న చేయలే పూజ? పూజ పొద్దున్న చేయలే. టైం ఎంత అవుతుంది? అదే పిచ్చి పిల్లలు బయటపెట్టకు. పూజ టైం ఎంత అవుతుంది అన్న? ఇప్పుడు చేస్తే ఎట్లా రా? ఇప్పుడు చేయని రెడ్డి పిల్లని పాట పాడుకుంటే నువ్వు వాడు మమ్మీ. నువ్వు చాలా సింగర్ కదా, మంచి సింగర్. పేరుగల్ల బాయ్ బాయ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అబ్బా బర్త్డే అడ్వాన్స్ ఇద్దరు కలిసి ఏడిపిస్తారు ఈ పిల్లని ఎప్పుడైనా. ఏడిపిస్తే దొరికిందా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు మా గుండు బర్త్డే కాబట్టి ఇక మేము బి ఉండి ఇక ఇంట్లో ఏమైనా చేసుకుందాం, చికెన్ అది చికెన్ బిర్యానీ బి అడిగారు కదా అని చెరవబాయ్ అని నేను ఇంకా కొద్దిగా ఆరోగ్య పాలు కొన్ని చికెన్ కొద్దిగా పెరుగుది అయితే తీసుకొని అయితే వెళ్ళి కొద్దిగా చేసి అందరితో కలిసి తినేసినాను. ఇక నైట్ నేను అంటే 1 డే కిందనే అవకాడో తెచ్చినాను. అవకాడో మీకు తెలిసిందే. సో దానివల్ల ప్రోటీన్ ఏంటంటే చాలా అంటే చాలా హెల్తీ ప్రోటీన్. అది బి నైట్ పడుకునేటప్పుడు బాదం పిస్తా అన్నీ కలుపుకొని
తింటే ఇంకెంతలా ఉంటుందని ట్రై అయితే చేసినాను. కానీ నిజం చెప్తున్నాను భయ్య, చాలా అంటే చాలా బాగుంది. ఇంత బాగుంటుంది నేను అనుకోలేదు. నాది ఇది ఒక ఫస్ట్ టైము. కానీ ఏం చేద్దాం, ఇంకా మనకి అంత టేస్టీగా అంత బాగా అవుతుందని నేను అనుకోలే. సో ఎనీవేస్ ఫైనల్గా అయితే మేమైతే అవకాడో టేస్ట్ చేస్తుండే మా వరలక్ష్మి అయితే చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. ఇంకో విషయం ఏంటంటే ఎట్లుంటుందో అని కొద్దిగా అనుకుంటుండే. దాని తర్వాత నేను అన్న కొద్దిగా బాదం పిస్తా అవి వేద్దాము, అవి వేసిన తర్వాత కొద్దిగా ఖర్జూర వేసి హనీ వేద్దాము, టేస్ట్ చూద్దాము. ఎందుకంటే ప్రతిసారి చేస్తే మేము హనీతోనే టేస్ట్ చేస్తుండే, మిగతాది ఏం లేకపోతుండే. హనీ పాలు ఖాళీ దీళ్ళ మీదనే టేస్ట్ చేస్తుండే. కానీ ఇప్పుడు పాలతోని కొద్దిగా పాలు ప్లస్ బాదం పిస్తా కాజు వాల్నట్స్ అన్నీ కలిపి మిక్సీ పడుతున్నాం. మిక్సీ పట్టి కొద్దిగా కొబ్బరి పాలు వేసినాను. ఎందుకంటే పాలు తాగడం వేరు, కొబ్బరి పాలు తాగడం వేరు. సో ఇవన్నీ కలిపి తాగితే ఎట్లుంటుందో తెలుసు కాబట్టి చాలా అంటే చాలా. అదే మనం షాప్లో కొనాలంటే ఎంతో అవుతుంది, కానీ మనకి ఇక్కడ చాలా తక్కువలో అయిపోయింది. సో చాలా బాగుంది. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ గోశాలకు వచ్చి ఇంకా ఆవులన్నింటినీ వదిలేసి క్లీన్ చేసేసి ఈ ఆవుని ప్రత్యేకంగా చూస్తే అన్ని దెబ్బలు తాకినాయి. సో నాకు తెలిసిన డాక్టర్కి అయితే ఫోన్ చేసి చెప్పినాను, సార్ పలానా ఆవుకి హెల్త్ బాగాలేదు, అన్ని గీతలు వచ్చినాయి, ఏమైందో ఒకసారి రండి అంటే అతనైతే ఈరోజు రెస్పాన్స్ అయ్యిండు. కానీ రానైతే రాలేదు. చలో రేపైతే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇలా మా లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి పెడతానని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకేం లేదు. మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు బూస్టింగ్ పెరుగుతుంది. సో మేము కోరుకునేది అదొక్కటే. ఎనీవేస్ ఇక పొద్దుగాల అయితే మా వరలక్ష్మితో గొడవ పడ్డాను. అది ఎందుకు పడ్డాను ఏం పడ్డాను అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని కొద్దిగా డౌట్తోనైతే చేయలేకపోతున్నాను. కానీ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మా కోపాన్ని తగ్గియడం ఎలా అనే కొద్దిగా వీడియో తీద్దామని ప్లాన్ చేసినాను. సో అప్పటి నుంచి అయితే కొద్దిగా నార్మల్ అయితే ఉంది, కానీ కొద్దిగా ఎక్కువ మాట్లాడతలేదు కాబట్టి ఇంకా మనం చేసే ప్రయత్నం మనం చేయాలి కదా. సో నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.